అస్మద్గురుభ్యో నమః. నమస్తే. దేవతల కంటే కూడా ఒక గోవుకు హయ్యర్ ప్లేస్ ఎందుకుందో తెలుసా? ఈ క్వశ్చన్ అడిగింది కామన్ పర్సన్ కాదు. త్రిలోకాధిపతి, కింగ్ ఆఫ్ 3 వరల్డ్స్ అయిన ఇంద్రుడే. ఆన్సర్ విన్న తర్వాత అతని మైండ్ సెట్ పూర్తిగా షిఫ్ట్ అయింది. ఇది ఇమాజినరీ స్టోరీ కాదు. పురాణాల్లో చెప్పబడిన బ్రహ్మ, ఇంద్రుల మధ్య జరిగిన రియల్ ఇన్సిడెంట్. దేవతలు రాక్షసుల మధ్య వాల్లో రాక్షసులు ఓడిపోయారు. ఇంద్రుడు 3 లోకాలకు కింగ్ అయ్యాడు. 3 లోకాలలో పీస్ వచ్చింది. పీపుల్ ఆర్ లివింగ్ టుగెదర్. ట్రూత్ ఫాలో అవుతున్నారు. ధర్మ బేస్డ్ లైఫ్ స్టార్ట్ అయింది. అలాంటి పాజిటివ్ టైంలోనే ఋషులు, గంధర్వులు, కిన్నెరులు, దేవతలు, ప్రజాపతులు అందరూ ఒక ప్లేస్లో గ్యాదర్ అయ్యారు. అదే చతుర్ముఖ బ్రహ్మదేవుని సభలో. అక్కడ నారదుడు, పర్వతుడు, విశ్వావసువు ఆహా ఊహు డివైన్ మ్యూజిక్ ప్లే చేస్తున్నారు. వాయుదేవుడు ప్లెసెంట్ ఫ్రాగ్మెంట్స్ స్ప్రిచ్ చేశాడు. ఋతువులు కూడా సీజనల్ ఫ్లవర్స్ తో తీసుకొచ్చాయి. ఇన్స్ట్రుమెంటల్ సౌండ్స్, డివైన్ లేడీస్, ఫుల్లీ హెవెన్లీ వైబ్ తో నిండిపోయి పూర్తి డివైన్ అట్మాస్ఫియర్. అప్పుడు ఇంద్రుడు ముందుకు వచ్చి బ్రహ్మదేవుడికి నమస్కరించి అడిగాడు, పితామహ, అన్ని లోకాలపైన గోలోకం ఎందుకు ఉంది? గోవు ఎందుకు స్పెషల్? ఏమి తపస్సులు చేశాయి? ఎందుకు దేవతల కంటే కూడా హయ్యర్ డైమెన్షన్ లో ఉంది? ఇది ఇంద్రుడి డౌట్ మాత్రమే కాదు. హానెస్ట్లీ మనకి కూడా ఇదే డౌట్. అప్పుడు బ్రహ్మదేవుడు స్లైట్ స్మైల్ తో అన్నాడు, ఇంద్ర, నీవు ఎన్నో వార్స్ గెలిచావు, కానీ గోవుల వాల్యూను మాత్రం డీప్ గా అనలైజ్ చేయలేదు. ఇప్పుడు ఫోకస్ చేసి విను. గోవులు యజ్ఞానికి సపోర్ట్ సిస్టమ్. సాక్షాత్తు యజ్ఞమే గోవులు. గోవులు లేకపోతే పాలు, నెయ్యి లేవు. యజ్ఞాలు ఫంక్షన్ కావు. యజ్ఞాలు లేకపోతే ధర్మం సర్వైవ్ కాదు. గోవులు పుత్రులైన వృషభులు వ్యవసాయ భారాన్ని మోస్తాయి. ఆ వ్యవసాయంలో క్రాప్స్ పండుతాయి. ఆ క్రాప్స్ తోనే హవ్యము, కవ్యము సిద్ధమై యజ్ఞాలు కంటిన్యూ అవుతాయి. ఇదే టోటల్ లైఫ్ సైకిల్. ఆకలిగా ఉన్నా, దప్పికగా ఉన్నా, ఎన్నో బర్డన్స్ మోస్తున్నా గోవులు కంప్లైంట్ చేయవు, రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయవు, సెల్ఫ్లెస్ సర్వీస్ చేస్తూనే ఉంటాయి. ఇదే ప్యూర్ ధర్మ. గోవులకు చీటింగ్ తెలియదు, గ్రీడ్ లేదు, సత్కర్మలే వాటి లైఫ్ స్టైల్. అందుకే అవి హయ్యర్ వరల్డ్స్ లో నివసిస్తాయి. కానీ లోకహితం కోసం, పబ్లిక్ వెల్ఫేర్ కోసం ఎత్తికి డీసెంట్ అవుతాయి అని ఇప్పుడు బ్రహ్మదేవుడు అస్సలు కథ చెబుతారు. పూర్వం కృతయుగంలో అదితి తన సంతానం కోసం శ్రీ మహావిష్ణువుకు ఘోరమైన తపస్సు చేయటం చూసి, అదే సమయంలో దక్షపుత్రికైన సురభి కైలాస శిఖరంపై ఒక కాలి మీద నిలబడి వేల సంవత్సరాలు ఎక్స్ట్రీమ్ తపస్సు చేసింది. ఆ ఇంటెన్సిటీ చూసి దేవతలు, ఋషులు కూడా స్టన్ అయ్యారు. బ్రహ్మదేవుడు వరం అడిగినప్పుడు సురభిదేవి ఇలా చెప్పింది, నాకు బూన్ అవసరం లేదు, మీ గ్రేస్ ఉంటే చాలు. ఇదే ప్యూర్ హార్ట్, జీరో ఎక్స్పెక్టేషన్స్. బ్రహ్మదేవుడు మెచ్చి అన్నాడు, నీకు ఇమ్మోర్టాలిటీ ఇస్తున్నాను. అన్ని లోకాల కన్నా పైన గోలోకాన్ని పర్మనెంట్ రెసిడెన్స్ గా ఇస్తున్నాను. నీ చిల్డ్రన్ హ్యూమన్ వరల్డ్ కి ఎసెన్షియల్ సర్వీస్ చేస్తాయి. ఆ గోలోకంలో డెత్ లేదు, సారో లేదు, నెగిటివ్ ఎనర్జీ లేదు. ఈ ట్రూత్ విన్న తర్వాత ఇంద్రుడి మైండ్ సెట్ పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ అయింది. అప్పటి నుంచి గోవులను రెస్పెక్ట్ చేశాడు, ప్రొటెక్ట్ చేశారు, డైలీ వర్షిప్ చేశారు. ఈ గోమహత్యం వినేవారు సంతానం, విద్య, ధనం, శాంతి పొందుతారు. గోభక్తులకు అసాధ్యం ఏదీ లేదు అని ఈ కథను భీష్మ పితామహుడు ధర్మరాజుకు చెప్పాడు. ఇంకా గో ప్రభావము, గోదాన ప్రభావము శ్రీ మహాభారతంలో అనుశాసన పర్వమున 6వ అధ్యాయంలో సుమారు 400 శ్లోకాలలో వివరించబడినది. ఫైనల్లీ, గోవులు యానిమల్స్ కాదు, ధర్మాన్ని నిలిపే ఫౌండేషన్. జై శ్రీమన్నారాయణ.